21 డిసెంబరు 2024 నుండి 31వ తారీఖు డిసెంబరు 24 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. మొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ద్వితీయంలో వక్ర గురువు, అట్లాగే చతుర్థంలో వక్రగతిలో ఉన్నటువంటి కుజుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, నవమంలో రవి, దశమ ఏకాదశ స్థానాలలో శుక్రుని యొక్క సంచారము, అలాగే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారము, వ్యయస్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూసినట్టయితే గురువు యొక్క సంచారము అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతినేటువంటి అవకాశము, ఆదాయం తగ్గేటటువంటి అవకాశము, ఆలోచనలో మార్పులు, అంటే చెడు వైపుకే ఎక్కువ ఆకర్షితులు కావటము, ప్రవర్తన కూడా ఎక్కువగా చెడు వైపుకే మరలటము, ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థంలో కుజుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. అది మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను కొంత ఇస్తూ ఉంటుంది. అన్నదమ్ములందరూ సహాయ సహకారాలు అందించడము, కొంచెం ఏదైనా సాహస కృత్యాలు చేయటము, సేవకులు వీళ్ళందరూ కూడా సహకరించడము, మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో లేదా వ్యాపారం చేస్తున్నామో అక్కడ మన స్థాయి వారు, మన కింది వారు, మన పై స్థాయి వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించటము, అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వాళ్ళతో కూడా మనకి సంబంధ బాంధవ్యాలన్నీ బాగుండటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కుజుడు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతువు 6వ సంచారంలో మనకి చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయండి. కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు ఏమన్నా మనం అప్లై చేసుకున్నట్టయితే దేనికైనా, అంటే గృహానికి లేదా స్థలం కొనుక్కోవటానికో, లేదా పిల్లల్ని ఫారిన్ పంపించటం కోసమో, ఏదో ఒక బృహత్ కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమానికి మీరు అప్లై చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కావచ్చు, అంటే బ్యాంక్ నుంచి, లేదు ప్రైవేట్ సంస్థ నుంచి మీరు ధనం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం మీకు సఫలీకృతులవుతూ ఉంటారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అందరితో స్నేహంగా మెలగటం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 6వ స్థానంలో కేతు వల్ల లభిస్తూ ఉంటాయండి. ఇక అష్టమంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమంలో బుధుని యొక్క సంచారం కూడా మనకి చాలా చక్కటి మంచి ఫలితాలే ఇస్తుందండి. ఎట్లా అంటే కొంచెము ఆరోగ్యం బాగుండటము, అలాగే ఆయు ప్రమాణం పెరగటము. అంటే ఇప్పుడు ఎవరో కొంతమంది మన మిత్రుల్లో, బంధువులలో, లేకపోతే ఆప్తుల్లో ఎక్కడో దగ్గర కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉండి ఏ వేళ రేపా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి అపాయం జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. వారు ఆయుర్దాయం పెరుగుతుంది. మనం అనుకున్నంత త్వరగా ఆయన మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఇంత బ్యాడ్ కండిషన్, ఇంత చెడు యొక్క పరిస్థితిలో ఉంది ఆరోగ్యం, ఏమైపోతాడో అనేటటువంటి దిగులతో ఉంటాం చూడండి. అటువంటి వారికి ఏమీ కాదండి. మళ్ళీ చక్కగా ఆరోగ్యం పుంజుకోవడం జరుగుతుంది. మామూలుగా సంచారం మనతో కలిసి ఆయన తిరగటము ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకి బాగా కల్పిస్తూ ఉంది. అలాగే మనకి ఎక్కడైతే మంచి జరగదని అనుకున్నాము, అవమానాలు జరుగుతూ ఉంటాయి దొరుకు, అటువంటి దగ్గరన్నీ కూడా మళ్ళీ మనకు పూర్వవైభవం వచ్చి చక్కటి సత్కారాలు అవి జరిగే అవకాశం ఉంది. కొంచెం ధన రాబడి కూడా పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధంగా బుధుని యొక్క సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. కొంతమందికి హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు వింటూ ఉంటారు చూడండి, అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఈ సందర్భంలో బుధుని యొక్క సంచారం అష్టమంలో సంచారం చేసేటట్లు సమయంలో కొంచెం అటువంటి చెడు వార్తలు మనం తప్పించుకోవచ్చు. ఈ విధమైన అవకాశం మనకి అష్టమంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. భాగ్యంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమీ రావండి. అక్కడ
ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో, తండ్రి గారు అటువంటి వారి యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మనకి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితిలో ఉంటాయి. వాటి యొక్క ఫలితాలను మనం పూర్తిగా అనుభవంలోకి రావు, ఆస్వాదించలేము. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఇక రవి శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 10, 11 స్థానాలలో, దశమ, ఏకాదశ స్థానాలలో ఆయన ఒక సంచారం 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మీకు దశమ స్థానంలో ఒక 8 రోజుల పాటు చేస్తున్నారు. 9వ స్థానంలో ఒక 3 రోజుల పాటు ఆయన శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క ప్రభావం వల్ల మనకి అనుకూలమైన పరిస్థితులే వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. దశమ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపార రంగంలోనో లేకపోతే వృత్తి ఉన్నవారికి లాభాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులే కనుక ఉన్నట్టయితే వారికి ఓ ప్రమోషన్ రావటము, లేకపోతే కొంచెం ఇంక్రిమెంట్ కలవటము, రాకుండా కొన్ని ఏవో పెండింగ్లు ఉండిపోయే డిఏలు అటువంటివి ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సినవి అవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ లిస్టులో ఉన్నారనుకో, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తాయి. ఇక ఏకాదశిలోకి వచ్చాక చాలా ధన రాబడి బాగుంటుంది. అన్ని రకాల విషయాల్లోనూ కూడా శుక్రునికి సంబంధించి ఏవేవి కారకత్వాలు ఉన్నాయి అన్ని విషయాల్లో చాలా బాగుంటాయి. అలాగే మీకు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ ఇట్లాంటి వాటిలో ప్రవేశం ఉన్నట్టయితే వారికి చక్కటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు. వాటిలో ఒక మెట్టు ఎదగటానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా సరే మొత్తం మీద ఆయన దశమ, ఏకాదశ అంటే వృత్తికి సంబంధించినటువంటివి, ఆనందానికి సంబంధించిన ఏ విషయాలైనా సరే, ఇప్పుడు మనం వృత్తిగా తీసుకున్నప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ అనేటటువంటిది కూడా ఆయన వృత్తిగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొత్తం మీద పెట్టుబడి పెట్టేటటువంటి కొంచెం వృత్తి వ్యాపారాలు ఏవి చేసేవారికైనా శుక్రుని యొక్క అనుగ్రహం మనకి లాభదాయకంగా ఈ కాలం అంతా ఉంటుంది. అలాగే శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టే ఆయన కూడా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. లాభస్థానంలో సంచారం వల్ల అంత ధన ఆదాయం పెరుగుతుంది. వంట్లో మన సోదరులు వాళ్ళందరూ కూడా మన సహాయ సహకారాలు అందించడం ఉంటుంది. ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా మీరు అందులో నిష్ణాతులుగా ఉంటారు, మీదే పై చేయిగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మనకి శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల ఈ 11వ స్థానంలో సంచారం మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరు మనం చెప్పుకున్నట్టుగా షేర్ మార్కెట్లో వాటిలో వీటిలో లేదా ఏ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళందరికీ శని భగవాన్ అనుగ్రహం వల్ల చక్కటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. ఇకపోతే ఏ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. రాహు సంచారం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. కొంచెం అనవసరమైనటువంటి ధన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మనకి కొంచెము సహకరిస్తారు. ఏంటంటే విదేశీ యాన విషయంలో ఎవరన్నా అమెరికానో లేకపోతే ఏదో దేశానికి చదువు కోసమో ఉద్యోగం కోసమో దేనికోసమో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికి కాస్త ఆయన అనుకూలించి వీసా రావటమో లేకపోతే పాస్పోర్ట్ రావటమో ఇట్లాంటి విషయాల్లో మనకి రాహు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. మిగతా విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాడు. మన మనోవిచారం కొంతమందికి అంటే చాలామందికి సంబంధించినటువంటి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇది ఏ ఒక్క మనిషికి సంబంధించింది కాదు. దీని కిందకి సుమారుగా సుమారుగా ఒక 70 కోట్ల జనాభాకు వస్తుంది. ప్రపంచ జనాభాని తీసుకున్నట్టయితే అందులో కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, కొంతమందికి భారీ పోయే అవకాశం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా కాకుండా రాహు మూలంగా మనకి ఈ కొంచెం విషక్రిముల వలన కొంచెం అంటే దోవలు, బల్లెలు, బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కొంత మనకి చికాకు కలిగేటువంటి వ్యవహారం అంతా కూడా రాహు ఏ స్థాన స్థితి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నవగ్రహాలు వాటి యొక్క ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. మనం చెప్పుకుంటున్న చాలా వరకు అనుగ్రహం కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉంటుంది. ఇది మామూలుగా సహజంగానే జరుగుతూ ఉంటుంది.
అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో గ్రహం బాగలేనప్పుడు ఆ గ్రహానికి జపాలు చేయించుకోవటం అనేది జరుగుతోంది. అది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏదో ఒక గ్రహం మనకి ప్రతిరోజు ప్రతి 2 గంటలకి మన దగ్గర లగ్నాంతకాలాల దగ్గరికి వెళ్ళినట్టయితే ఏదో గ్రహం ప్రతికూలత ఉంటుంది ఖచ్చితంగా. అందుచేత అవసరం వచ్చినప్పుడు వెళ్ళి ప్రాధేయపడడం అనేటువంటిది జరుగుతోంది. మళ్ళీ ఉదాహరణకి ఏదో ఒక గ్రహం బాగాలేదు, దానికి ఏదో బ్రాహ్మణులు పెట్టాం, 10 మందిలో 15 మందిలో పెట్టాం, ఇవన్నీ చేసుకున్నాం, శాంతి అయింది, ఓకే, అక్కడితో వదిలిపెట్టకూడదండి. రోజు కూడా ఇవి మనకి ప్రతి నిమిషం మనం నడిపించే నవగ్రహాలే కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ పారాయణ అనేటటువంటిది పూజలో ఒక భాగం చేసుకుని తీరండి. ఈ విషయం చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే నవగ్రహాలకి పూజలు చేయించుకోవడం, ఏ గ్రహం బాగాలైతే ఆ గ్రహానికి, బాగున్న గ్రహానికి ఏమీ చేయటం లేదు. అట్లా కాకుండా మనం ఖచ్చితంగా ప్రతి నిమిషం వాటి యొక్క కనుసన్నల్లోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్నట్టయితే మనం చాలా వరకు కొన్నిటిని అంటే మంచి చేసేటువంటి గ్రహాలు తృణీకరించినట్టుగా కాకుండా మంచి చేసినా చెడ్డ చేసినప్పటికీ అన్నీ వాళ్లే. కాబట్టి ఖచ్చితంగా రోజు పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.